ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేంద్రం 52 లక్షల టన్నులనే కొనుగోలు చేస్తామని చెప్పిందని, రాష్ట్రంలో 1 కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం 52 లక్షల టన్నులకే మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిందని, మిగిలిన వాటికి ఎవరు చెల్లిస్తారని శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులను అడ్డం పెట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తామని ఆది శ్రీనివాస్ ఉద్ఘాటించారు. రైతులపైన మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా భారతీయ జనతా పార్టీకి లేదనే మాట ముందుగా చెబుతూ, నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన రోజు 700 మంది రైతులు బలి తీసుకున్నటువంటి సందర్భం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మరిచిపోతున్నారన్న మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతు ప్రయోజనాల కోసం ఆలోచన చేయలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రను బయలుదేరింది. ఇప్పటి వరకు మీరు కేంద్రంలో 2 మంత్రులు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ రోజన్నా తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు ఇక్కడ వడ్లను కొనండి అనేటువంటి మాట ఒక్క రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిరని అడుగుతా ఉన్నా. అంతేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధరకి ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పంటా ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకు మీ ద్వారా అడుగుతా ఉన్నా, ప్రజలకు, రైతులకు కూడా తెలవాలి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే కానీ తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం మొత్తం ఆ మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామంటుంది. మరి మిగతా ధాన్యం ఈరోజు మద్దతు ధరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మిగతా పండించిన పంటను కూడా అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి.